వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు మనం చేయవే రెసిపీ స్వీటు జాంగ్రీ చేస్తున్నాము. రండి చూద్దాం. మనం మినపప్పు నానబెట్టుకోవాలండి. ఒక 3 గంటలు 4 గంటలు నానితే చాలు. మనం ఇది రుబ్బుకోవాలి. మనం మిక్సీలో వేసి, నేను కొంచెమే కదని చెప్పి మిక్సీలో వేస్తాను, గ్రైండర్లో వేసుకోవచ్చు మనం, అది మన ఇష్టం. ఇదండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాము. ఇదండి మనకు మినపప్పు ఇలా తయారైంది. బాగా మెత్తగా రుబ్బుకోవాలి చూడండి. దాంట్లో ఇప్పుడు మనం ఫుడ్ కలర్ వేసుకోవాలి కొంచెం దీంట్లోనే, అట్లా కార్న్ పౌడరు, కొందరు శనగపిండి బియ్యం పిండిలు అవి వేసుకుంటారండి. నేను వేయను కార్న్ పౌడర్, నేను వేసేది మినపప్పు వేస్తాను. అంతా ఇలాగా ఇలా అంతా కలుపుకోవాలండి. చూడండి ఇలా అంతా మనం బాగా బీట్ చేసుకోవాలి దీన్ని. చూడండి మన బోండా పిండి కదా బీట్ చేసుకుంటాం కదా, బాగా అంతా అట్లా ఇలా చేసుకోవాలి. మనకి ఇది బ్యాటర్ తయారైందండి. ఇప్పుడు మనం పంచదార వేసుకుందాం. ఒక 2 కప్పులు, 2 కప్పులు పంచదార. ఇప్పుడు మనము ఈ 2 కప్పులు పంచదార పాకానికండి మనం పాకం చేసుకుందాం. మనం ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి. కప్పు బాగా వేసుకోండి. మన గులాబ్ జామ్ కంటే ముదురు పాకం రావాలి. పాకం అంటే అంతగా జిగురు జిగురుగా ఉండాలి బాగా. మనం గ్యాస్ వెలిగించుకొని ఇప్పుడు మనం అంతా ఇలా కలుపుకొని ఒకసారి మనం పాకం రెడీ అయిన తర్వాత ఎలా పాకం తీయాలనేది నేను చూపిస్తాను. ఇది పాకం ఉడకనియండి. మనకు ఇదండి మనకు పాకం ఇలా రావాలి, జిగురు జిగురు. చూడండి మనకి కొంచెం నిమ్మకాయ వేసుకోవాలి. పట్టికేని వేసుకోవచ్చు. నా దగ్గర పట్టికే లేదు, అయిపోయింది. నేను నిమ్మరసం వేస్తున్నాను. ఎందుకంటే మనకి ఇది మళ్ళీ ఇసుకిసుకేలాగా వచ్చేసిద్ది అనమాట. మనకు పాకం పట్టిన తర్వాత ఆడితే ఇది వేస్తే జల్లి జల్లీగా ఉంటుంది అనమాట అంతా. అది చూడండి ఇలా వచ్చేసేయాలి పాకము. ఇది పాకం రెడీ అయింది. నేను ఇప్పుడు నూనె పెట్టుకుంటా. ఇప్పుడు ఇది నూనె కాగింది. మనం సిమ్లో పెట్టుకుందాం, ఆయిల్లో పెట్టుకోకూడదు. నూనె అంతా ఆయిల్ పేపర్ అండి. ఇది కోన్లాగా మనం తయారు చేసుకున్నాము. ఇప్పుడు చూడండి ఇలా వేసేసుకోవాలి దీంట్లో పిండి మనం కలుపుకున్నది మొత్తం ఇలా పెట్టేసుకొని ఇలా వేసేసుకుందాం. గరిటెకి కాకోకుండా కూడా మాట. ఇప్పుడు చూడండి మా అబ్బాయి ఎలా వేస్తున్నాడో. మా అబ్బాయి కూడా ట్రై చేస్తున్నాడు. మా అబ్బాయికి అన్నీ వస్తాయండి. నా కాడ అన్నీ ఇలాది నేను చేసేటప్పుడు అన్నీ ట్రైనింగ్ అవుతాడు. మా అబ్బాయి బాగా మంచి మంచి టేస్ట్గా చేస్తాడు. మా అబ్బాయికి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు కుకింగ్లో. చూడండి ఎలా చేస్తున్నాడు. అద్దా చూడండి, చూడండి నాకంటే చక్కగా వేస్తున్నాడు. చూడండి అద్దా చూడు. ఇప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు లేదండి, ఎవరైనా కానీ కుకింగ్లో బాగా ఎక్స్పోర్ట్ అవుతున్నారు ఇప్పుడు. చూడండి ఎంత చక్కగా వేస్తున్నాడు. ఇంకా సార్లే కన్నా అవి బాగా ఫ్రీగా కానీ ఇంకాడికి ఆపేసేయి. చూడండి ప్రతిదీ కిచెన్లో నాకు తోడు ఉంటాడండి మా అబ్బాయి, అన్నీ నేర్చుకుంటాడు. చూడండి ఇదనండి మళ్ళీ రెండోసారి కూడా అయినాయి. ఇద్దాం ఇంకట్లా పాకం లేసి వేడి మీద తొందరగా లాగుతుంది. ఇది మినపప్పుది కదా జాంగ్రీ. ఇదనండి ఊకే మనం అటు ఇటు ఇద్దాం వద్దాం అలాగా. చూడు వేడి మీద కాబట్టి పాకం తొందరగా గుంజుకుంటాయి. చూడండి మా అమ్మాయి వేసింది. ఆడపిల్లల కంటే ఇప్పుడు మగపిల్లలు వెళ్తు. మా అమ్మాయి చూడండి ఏవేసింది, వానపాములు వేసేసింది ఇంట్లో. ఇద్దనండి మావి జాంగ్రీలు రెడీ అయిపోయినాయి. ఈరోజు మాకు సండే రోజు హాలిడే కాబట్టి ఈరోజు స్వీట్ ట్రై చేసాం మేము. ఎక్సలెంట్గా వచ్చేసింది. ఎవరు పుడతారని నేర్చుకోరు, అందరు ట్రై చేయండి, బాగానే ఉన్నాయి టేస్ట్. కానీ ఇవన్నీ మా జాంగ్రీలన్నీ మా అబ్బాయి వేసాడు. కానీ మా అమ్మాయి వేసింది వానపాములు వేసింది. చూడండి అబ్బాయిలు వంటలు బాగా చేస్తారా అమ్మాయిలు వంటలు బాగా చేస్తారని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా అమ్మాయి చిన్నప్పటి నుండి నాతో ఎప్పుడు కిచెన్లో ఉండదండి. మా అబ్బాయి ఉంటాడు కాబట్టి మా అబ్బాయి బాగా నేర్చుకున్నాడు, మా అమ్మాయి నేర్చుకోలేదు. కానీ మా అమ్మాయి కూడా కొన్ని బాగానే చేస్తుంది. కానీ మా అబ్బాయి ఎందుకు చిన్నప్పటి నుండి ఇవన్నీ నేర్చుకున్నాడు అంటే హోంవర్క్లు, మా అబ్బాయి హోంవర్క్లు మా అమ్మాయి చేసేది. మా అమ్మాయి బిజీగా ఉండడం వల్ల వంటలు నేర్చుకోవడం, మా అబ్బాయి నాతో ఉండడం వల్ల మా అబ్బాయి నేర్చుకున్నాడు. చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి అన్నీ. బాగా టేస్ట్ చూసి చెప్తాను.
చూడండి బాగా సేపు కూడా బాగా వేసాడు అన్ని ప్రతి ఒక్కటి ఇద్దాం. చూడండి అన్నీ కరెక్ట్ సరిపోయినాయండి, బాగా సాఫ్ట్గా బాగున్నాయి. అందరు చేసుకోండి, మేము చూపించిన కొలతల ప్రకారం చేసుకోండి. అందరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అందరు షేర్ చేయండి. ఏమన్నా మరిన్ని వీడియోస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కానీ మా అబ్బాయి బాగున్నాయా మా అమ్మాయి బాగున్నాయా అనేది కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ.